సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. అగ్నిపత్ విషయంలో యువతను తప్పుదారించేటువంటి ప్రయత్నం కొంతమంది పాల్పడతా ఉన్నారు. ఈ యొక్క సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటన ఒక పథకం ప్రకారము కుట్ర చేసి ఒక విధ్వంసం సృష్టించారు. అగ్నిపత్ విషయంలో పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఈ యొక్క అగ్నిపత్ పథకము పూర్తిగా ప్రజలలో దేశభక్తి, జాతీయ భావన పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది యువతి యువకులు సైన్యంలో కొద్దిసేపైనా పని చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. పిల్లలను కూడా హై స్కూల్ స్థాయి విద్యార్థులు వెళ్ళినప్పుడు మీ టార్గెట్ ఏంటంటే నేను ఆర్మీలో పనిచేయడము, భారత సైన్యంలో పనిచేయడం అనేటువంటి ఆకాంక్ష చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపత్ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతా ఉంది. కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపత్ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా ఇష్టపడిన వాళ్ళే చేరవచ్చు. ఇది బలవంతం కాదు, కంపల్సరీ కాదు. అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి పథకం ఉంది. ఇజ్రాయెల్ అయితే కంపల్సరీ అమ్మాయి గాని అబ్బాయి గాని కాలేజీ విద్య అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే సైన్యంలో పని చేయాలని నియమం ఉంది. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 1-2 నెలలు విధిగా సైన్యంలో పనిచేయాలి. తన ఆరోగ్యం అందుబాటులో ఉన్నంత వరకు కూడా, అది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ యొక్క సంవత్సరంలో చేయాల్సిన పని కూడా విధిగా అక్కడ చేస్తూ ఉంటారు. బ్రెజిల్లో కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు విధిగా 12 నెలల పాటు అక్కడ ఈ యొక్క సైన్యంలో పనిచేసేటువంటి సాంప్రదాయం. ఇప్పుడు కూడా ఇరాన్ లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 20 నెలల పాటు ఇరాన్ లో చేస్తున్నారు. నార్త్ కొరియాలో 17 ఏళ్లు నిన్నటువంటి ప్రతి అమ్మాయి విధిగా ఆర్మీలో పనిచేయాలి. సౌత్ కొరియా 18 ఏళ్లు పూర్తయినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి. ఇది మెక్సికోలో కూడా ఉంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కొత్తగా అమలు చేస్తా ఉన్నారు. సింగపూర్ లో ఉంది, స్విట్జర్లాండ్ లో ఉంది, థాయిలాండ్ లో ఉంది, టర్కీలో ఉంది, గ్రీస్ లో ఉంది. ఈ రకమైనటువంటి దేశాలలో ఎక్కువ భాగం కంపల్సరీగా ఉంది. కానీ ఈరోజు మన ఇండియాలో దిస్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ స్కీమ్, దిస్ ఈజ్ ఎ వాలంటరీ స్కీమ్. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే, దేశ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళే, ఆ యొక్క భావన ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క అగ్నిపత్ దేశ సేవలో పాల్గొనవచ్చు. అగ్నిపత్లో పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు స్కిల్లింగ్, ఏదైనా ఒక స్కిల్లింగ్ నేర్పాలి.
వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ రుణం అందించాలి, వాళ్ళు స్టార్టప్లు పెట్టుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకు మనం 4 సంవత్సరాలు వాళ్ళు సేవ తీసుకున్న తర్వాత వారిని మామూలుగా పంపించకూడదని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రకమైనటువంటి అగ్నిపత్తులో పనిచేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. అది కాకుండా వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళకి 4 సంవత్సరాలుగా సైన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అగ్నిపత్ వీరుడు మరి ఏదో రకంగా మరి స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నము, నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మరి ఆ రకమైనటువంటి స్కిల్లింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తనకి ఉద్యోగం కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం జరిగింది. ఇది కంపల్సరీ స్కీమ్ కాదు కాబట్టి ఈ రకంగా మరి దీని మీద అనేక రకాల అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో గత 7-8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్లి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించి వచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు. దేశంలో దృష్టి పెట్టుకొని యువతలో ఒక క్రమశిక్షణ వస్తుంది, ఇందులో పనిచేస్తే జీవితంలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, జీవితంలో ఒక తన కాళ్ళ మీద తను నిలబడే అవకాశం ఉంటుంది, జీవితంలో తను అవసరమైనప్పుడు దేశ సేవ చేయాలనుకున్నప్పుడు దేశానికి అవసరమైనప్పుడు మరి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు దేశానికి సంబంధించి రక్షణ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు మరి యుద్ధంలో కూడా మన దేశానికి సైన్యానికి అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. మరి ఈ రకంగా ఒక మంచి పథకం కేంద్ర ప్రభుత్వము వాలంటరీ పథకం, ఇది కంపల్సరీ పథకం కాదు, వాలంటరీ పథకాన్ని తీసుకొస్తే దీని మీద ఒక విధ్వంసం ఒక పథకం ప్రకారము మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే చాలా దురదృష్టకరం. అక్కడ ప్రజలు కూడా ఎవరైతే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రజలు ఆహాకారాలు చేసుకుంటూ ప్యాసింజర్స్ పిల్లలను ఎత్తుకొని పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలా సమాన్ కూడా వదిలేసి ఏదైతే ట్రైన్లు కాల్చేసారో సమాన్ కూడా వదిలిపెట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఏదో చిన్న ధర్నా చేస్తామంటే ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, ఖమ్మంలో హౌస్ అరెస్ట్ చేస్తారు మా నాయకుడిది. మరి ఈ రకంగా సోషల్ మీడియాలో గత నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రచారం చేసుకుంటూ ఒక పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ టార్గెట్ చేయడం అనేటువంటిది, అందులో 40 మోటార్ సైకిళ్లు కాల్చారు. ఎవరివవి? ప్యాసింజర్స్ పబ్లిక్ మోటార్ సైకిల్ కాల్చేయడం జరిగింది. షాపులు లూట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు చేశారన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిన్న కూడా చూసాం మనం, గవర్నర్ ఇంటి ముందు గత అనేక సంవత్సరాలుగా ఆ రకంగా మంటలు చూడలేప్పుడు
స్కూటర్లు కాల్చిన చూడలేదు. నిన్న కూడా జరిగింది. గవర్నర్ గేట్ దాకా వచ్చారు. మరి ఇది అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా భారత ప్రభుత్వము చర్చించడానికి సిద్ధంగా ఉంది. మేము రైతులతో కూడా చర్చించాం. 11-12 సార్లు చర్చలు చేశాం మా మంత్రి గారు. ఇది మొన్న ప్రకటించి కూడా 2 రోజులు కాలేదు. 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి వైలెన్స్ తయారు చేయడం అనేటువంటిది మనలాంటి పెద్ద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరూ సమ్మేళనంతో ఉండాలి. అది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోకుండా జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గంటల పాటుగా జరుగుతోంది రైల్వే స్టేషన్. ఉదయం నుంచి రైల్వే కోచ్లు కూడా నిప్పు పెట్టారు. రైల్వే కోచ్లు మంటలో ఈరోజు ధ్వంసమవుతా ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ల్యాండ్ ఆర్డర్ ఉండదు, కాపాడదు. వచ్చారు వాళ్ళు కూడా, అది వాళ్ళే చేశారు, ఎవరు రాలేదు. అది కూడా ఉద్యోగంపు ఆపేటువంటి ప్రయత్నము ల్యాండ్ ఆర్డర్ అన్నప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ ప్రొటెక్షన్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేస్తారు. ఎక్కడైనా సరే జరగకూడదనే కోరుతున్నాను. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే హెచ్చరించలేదు సార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినారు. తెలిసిన తర్వాత కూడా అనేది అక్కడ ఆందోళన జరుగుతున్న తర్వాత కూడా సకాలంలో పోలీసులు రావాల్సిన అవసరం. నిన్నటి రోజు ఎందుకు జరిగింది చెప్పండి. నిన్న రాజ్భవన్ దాకా ఎట్లా వస్తారు? నిన్న రాజ్భవన్ దాకా వచ్చి రాజ్భవన్ ముందు మోటార్ సైకిళ్లు, అదేవిధంగా టైర్లు ఎట్లా కాల్స్తారు? ఈ మధ్యలో ఎప్పుడైనా చూసాము మనం? నేను అంటలేదు. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నేను చెప్తా ఉన్నాను కదా, ఈరోజు మా సంజయ్ గారు బాసర్ ట్రిపుల్ ఐటీకి వెళ్దామంటే అరెస్ట్ చేశారు. అది హైదరాబాద్ లో ధర్నా ఉంటే మా బాబురావు గారిని ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటున్నారు. ఇంత వివక్షత ఎందుకు ఈరోజు మరి ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం. దురదృష్టకరం ఆ రకంగా జరగడము, బయటికి జరగడము, ఆ పరిస్థితి రావడం కూడా ఇది ఏమాత్రం మంచిది కాదు, చాలా దురదృష్టకరం. ప్రధానంగా ఈ రోజు ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హెల్త్ టెస్ట్ తర్వాత మిగతా టెస్ట్ పాస్ అయ్యి ఓన్లీ రిటర్న్ టెస్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. సో అటువంటి వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ కమిషన్ అని చెప్పినప్పుడు వాళ్ళలో కొంత ఇది వస్తుంది. పర్మనెంట్ కాదు, టెంపరీ పోవాలి. సో వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది ఉండదు. పర్మనెంట్ వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అగ్నిపథ్ నుంచే తీసుకుంటారు. ఇష్టమైన ఎంతమంది మినిమం అట్లా పెట్టారు, ఎంతమంది అయినా చేయవచ్చు. చర్చ లేదు కదా, ఇంకా రానే రాలేదు. ఏం చేయాలి? 2 రిక్రూట్మెంట్ ఉంటాయి, ఒకటి పర్మనెంట్, ఒకటి అగ్నిపథ్. అయితే నేను ఏమంటున్నానంటే ఈ ఇప్పటికే ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ విషయం చర్చ కాదు. ఇది వాళ్ళే గవర్నమెంట్ దాన్ని మాట్లాడవచ్చు కదా, మా పరిస్థితుల్లో మాట్లాడవచ్చు. పెరిగి రైల్వే స్టేషన్ లో ట్రైన్ తగలబెడితే పరిష్కారం కదా. అంటే అందులో కొంత స్టూడెంట్స్ మాట్లాడడం ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం, కానీ ఆర్మీ అధికారులు ఏం చేసిందంటే అగ్నిపథ్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రద్దు చేసినాము, అందుకే మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. క్లారిటీ కావాలని అడుగుతాం. క్లారిటీ అంటే తగలబెడితే క్లారిటీ వస్తుందా చెప్పండి. ఇచ్చిన సమాచారం తప్పు, వాళ్ళను యథావిధిగా తీసుకుంటాము అంటున్నారు. చర్చి నాకు కూడా ఐడియా లేదు, చర్చించాలి కదా. అది ఇప్పుడు మీరు చెప్తే నేను వింటున్నాను. అదేదంతా మేము చర్చించాలని సిద్ధంగా ఉన్నాం కదా. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది. బిపిన్ రావత్ గారు ఉన్నప్పుడే చర్చ జరిగింది. ఏకపక్ష నిర్ణయం కాదు ఇది. అనేక దేశాలు తిరిగి వచ్చారు మన వాళ్ళు, కమిటీలు వేశారు. అనేక సంవత్సరాల నుంచి జరిగినటువంటి చర్చ.
ఇది ఏకపక్షంగా ఉన్నాయి కదా. మిగతా దేశాల సామాజిక పరిస్థితులు వేరు, ఇక్కడ సామాజిక పరిస్థితులు వేరు సార్. మీకు అన్ని దేశాలు ఎట్లా ఇక్కడ కూడా ఇష్టం ఉందని ఏమంటున్నాం. ప్రతి ఉద్యోగం ఇష్టం ఉంది. ఏ ఉద్యోగం వాళ్ళ కంపల్సరీ కాదు సార్. ఇండియాలో ప్రతి ఉద్యోగం వాలంటీరే. వాలంటీర్ నువ్వు ఇష్టం ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మరి దాన్ని దీనికి మిగతా ఉద్యోగాల కంటే భిన్నమే కాదు. ఇందులో కొన్ని పోస్టులకు మాత్రమే అగ్నిపథకం తీసుకుంటా, మిగతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఇందులో కొన్ని 25% అది కొన్ని పథకాలు స్కిల్ మేజర్ గా స్కిల్ మీద ఆధారపడేవి. ఇది స్కిల్ పెంచేటువంటి ప్రయత్నం, యువతలో దేశ సేవ చేసేటువంటి ప్రయత్నం, దేశంలో ఎక్కువ మంది యువత సైన్యంలో చేరినటువంటి వారు ఉండాలనేటువంటి ఆకాంక్ష భారత ప్రభుత్వం అంటుంది తప్ప యువతకు అన్యాయం చేయాలనో ఉద్యోగ అవకాశం దెబ్బతీయాలన్నా. దేశంలో ప్రపంచ దేశాలు చూస్తున్నాం, ఎక్కడెక్కడైతే ఈ రకంగా పనిచేస్తున్నటువంటి దేశాలలో ఎక్కువ భాగం దేశం ఇట్లా కొద్దిగా సదుద్దేశం ఉంటుంది, దేశ సేవ చేయాలి, దేశానికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకునే అవకాశం అనేక దేశాలు చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఫోర్స్ మన దేశంలో ఉండాలనేటువంటి ప్రయత్నం తప్ప ఉద్యోగాలకు దూరం చేయాలను అనే ఆలోచన భారత ప్రభుత్వానికి లేదు. అది పూర్తిగా అపోహ మాత్రమే అదంతా కూడా. అన్ని రకాలుగా చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాము, రాష్ట్ర ప్రభుత్వాలందరూ చర్చ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళకు ఉద్యోగాలంటే ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఆప్షన్ ఇస్తుంది. వ్యాపారాలంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళు స్టార్టప్లు కంపెనీలు పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా ఉన్నాయి. వ్యక్తిగత ప్రతిభ మీద ఆధారపడి ఉంటే అవి ఉన్నవాడు దీంట్లోకి రాడు సార్. ఈ దీంట్లోకి వచ్చే వాళ్ళు కరెక్ట్ మీరు వచ్చినదే. వాళ్ళందరికీ స్కిల్లింగ్ నేర్పుతాము, వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి స్కిల్ ఇంట్రెస్ట్ లేదో దాని పని స్కిల్లింగ్ నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది వేరే సపరేట్ ఉన్నాయి. ఇలా కూడా నేర్పుతాం. ఇప్పుడు మీ ఇందులో కూడా నేర్పడం తప్పు కాదు కదా, వేరే ఉండొచ్చు మాత్రం ఇలా నేర్పకూడదు గోలే ఉందా. దీంట్లో రకరకాలు ఉంటాయి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే మరి మన ఎయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతుంది. మిగతా పోస్టులు రెగ్యులర్ తీసుకుంటారు. గవర్నమెంట్ ఏ పథకం చేసినా వ్యతిరేకించినా వాళ్ళ పని, ప్రతిపక్షాల పని అది. ఈరోజు బాధ్యత కలిగినటువంటి మంత్రులు హింస జరుగుతూ ఉంటే హింస ఆపాల్సినటువంటి మంత్రులే ట్విట్టర్ల ద్వారా రెచ్చగొడుతున్నారు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో పెట్టింది, అది నచ్చలేదనుకో చర్చించవచ్చు. నేను చర్చించిన సిద్ధంగా ఉన్నా కదా, మాట్లాడవచ్చు. అంతే తప్ప రైల్వే స్టేషన్ లో వైలేట్ చేస్తుంటే మంత్రులు దాన్ని మరింత ఆజ్యం వస్తట్లేదు. ఏదైనా ఉండొచ్చండి, అయిపోతుందా? 21 నోటిఫికేషన్ దేశ సమస్య పరిష్కారం అయిపోతుందా? దేశంలో మొత్తం రిక్రూట్మెంట్ అయిపోతుందా? చర్చ కానీ చర్చినట్టు ఉంది. సమస్య చర్చించి అవసరమైతే మార్చుకోలేదా మేము? నిన్న కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి అగ్నిపథ స్కీమ్ ను రాహుల్ గాంధీతో సహా విమర్శించిన తర్వాతనే ఈ గొడవలన్నీ కూడా జరిగింది బీహార్లో. కానీ పర్టికులర్ పార్టీ ఈ రోజు కూడా సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా రాజకీయ ప్రమేయం ఉందని భావిస్తా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపి దీని వెనుక ఎవరున్నారని వివరాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నిన్ననే చెప్పారు ఈ అగ్నిపథ్ వ్యతిరేకంగా ఈడీ మీద విషయాల మీద మేము ధర్నా అయిపోతున్నామని చెప్పారు. మరి పోలీసులు పట్టించుకోలేదు. దీని వెనుక మజ్లిస్ పార్టీ కూడా చేరుకుంది. కాబట్టి ఇవన్నీ చేయాలి. మేము చూస్తున్న ఎవరో వచ్చారు, దర్యాప్తు చేయాలని నేను ఒక మంత్రిగా ఆ రకంగా తొందరపడి చెప్పాను. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వము సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దీని వెనుక ఎవరున్నా తేలాలి. ఒక రోజుతో ప్రకటన ప్రకటించి 2 రోజులు కాకముందే గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. నర్సరీలు చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. వేదికలు ఉన్నాయి, ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, పార్టీ ప్రతినిధులు ఉన్నారు, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంటాయి, మాట్లాడవచ్చు. కానీ ఇది ఒకటి వాయిదా చేయడమే పరిష్కారం అయితే దేశంలో ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఈ అల్లర్లన్నింటి దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నాయి. మొన్నేమో అన్నదాతలతో ఆడుతున్నారు, ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటున్నారు.
ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ విధానం నేడు లేదు. అసలు ఈ ప్రతిపాదన అంతా కూడా ఒకే ర్యాంక్ ఇంకో విషయాన్ని తెలియదు, ఆయన తెలుసుకోవాలి. ఒకే ర్యాంక్ 1 పెన్షన్ 1 ర్యాంక్ మేము అమలు చేస్తాం. అన్ని ఊహించుకుంటట్లయినా ఇప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నాను, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నారు, ఎక్కువ కాలం పరిపాలనలో వాళ్ళే ఉన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగినట్లు నరేంద్ర మోడీ గారి కారణం కాదు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ ఎందుకు జరుగుతుంది? మరి ఆయన ప్రభుత్వ బాధ్యత లేదా? అది హింస జరుగుతున్నప్పుడు మాట్లాడే విధానం, అది రెచ్చగొట్టే విధానమా? ఒక బాధ్యత గల మంత్రి ప్రభుత్వ ఆస్తులను కాపాడతారని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారా? రాజ్యాంగంలో ఆయన ప్రమాణం చేశారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత మాదని చెప్పినటువంటి మంత్రులు ఈరోజు హింస జరుగుతూ ఉంటే ఆ రకంగా రెచ్చగొడతారా? గవర్నమెంట్ రైట్ రాకు పథకం పెట్టింది, దాన్ని చర్చించే అధికారం ఉంది. అనేక రకాల వేదికలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, చర్చించవచ్చు, ఉత్తరాలు రాయొచ్చు, మాట్లాడవచ్చు, శాంతియుతమైన ప్రదర్శన కూడా చేస్తారు. అది కూడా తప్పేం లేదు. దే హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్. వీఆర్ నాట్ అగెనిస్ట్, బట్ we will not tolerate violence. This is not a way. డెమోక్రటిక్ లో ఈ రకమైనటువంటి వైలెన్స్ అనేటువంటి మంచిది కాదు. ఎక్కడైనా సరే అదే మనం దర్యాప్తు చేయాలి. ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ ఆస్తుల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉంది? అందుకే చేస్తున్నారు. అట్లా దాడులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎక్కడైనా సరే అది బీహార్లో కానీ ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. స్టేట్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో కూడా రైళ్లను కాల్చారు. అలాంటి ఈ అల్లర్లో పాల్గొన్న వాళ్ళ ఇళ్ల పైన బుల్డోజర్లు పెట్టి ఇక్కడ కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాను. అందుకే ఇక్కడ కూడా ఇవ్వద్దు. నిన్న మొన్న 2 రోజులు గణన జరిగాయి. జార్ఖండ్, బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, పెద్ద ఎత్తున జరుగుతుంటే మీ సిఆర్పిఎఫ్ బలగాలైన సెంట్రల్ బలగాలైనా రెడీగా ఉంచవచ్చు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎందుకంటే రైల్వే స్టేషన్ టార్గెట్ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉండదు. అట్లా పద్ధతి కాదు. అది రైల్వే మినిస్ట్రీ అని అడగాల, లేకపోతే సిఆర్పిఎఫ్ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం మాట్లాడలేదు. దీని మీద నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకేదైనా ఈ పథకం ఇష్టం లేకపోతే, అనుమానాలు ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే, మీ కెరీర్కి ఏదైనా భవిష్యత్తులో నష్టం జరుగుతుందని భావిస్తుంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించవచ్చు, మాట్లాడవచ్చు. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతే తప్ప ఈరోజు ఈ లక్షలాది మందిని చేర్చుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఈరోజు చూస్తూ ఉంటే వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ సైన్యంలో చేరడానికి వచ్చుకున్నారు, అది వాయిలెన్స్ చేయడానికి వచ్చుకున్నారు తేడా. ఈరోజు సైన్యంలో వచ్చిన వాళ్ళందరూ, లేకపోతే వాళ్ళందరూ వాయిలెన్స్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ సైన్యంలో చేరుతారా? మేము రోడ్ షోలు చేస్తే కూడా చేరడం లేదు చాలా ప్రాంతాలు. అమిత్ షా గారు వేరే విషయంలో మాట్లాడారు. అడగాలి, అడుగుతాం. నరేంద్ర మోడీ గారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 1, 2, 3, 4 రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో 2, 3 పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో హైదరాబాద్ లో పాల్గొంటారు. 4వ తేదీ మన మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలలో దేశానికి 70 సంవత్సరాల స్వాతంత్ర పండుగ అయినటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇప్పటికే మేము భగవాన్ బిర్సా ముండా ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కూడా బలిదానం అయ్యాడు. వారి జయంతి ఉత్సవాలను ఇటీవలనే మేము నిర్వహించాము. ఇప్పుడు సంవత్సరం పాటు జూలై 4వ తేదీ 125వ బర్త్డే జయంతి జన్మదినం. ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు కూడా జయంతి ఉత్సవాలు జరపాలనేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నది. ఆ ఉత్సవాలకు నరేంద్ర మోడీ గారు 4వ తేదీ భీమవరంలో ప్రారంభిస్తారు. సంవత్సరం పాటు అనేక రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అల్లూరి సీతారామరాజు సంచరించినటువంటి ప్రాంతాలు కానీ, వారు ఉన్నటువంటి ఇల్లు కానీ, వారు జన్మించినటువంటి ఇల్లు కానీ, లేక వారి బలిదానమైనటువంటి స్థానం కానీ, వాళ్ళ యొక్క సమాధి కానీ, వీటన్నిటిని కూడా మరి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటిని మరి మోడర్న్ అంటే పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం, ఆధునీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా స్వాతంత్రం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అన్సంగ్ హీరోల కింద ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను నేటి తరానికి యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారు 4వ తేదీ ఉదయం 11 గంటలకు భీమవరంలో జరిగేటువంటి కార్యక్రమంలో మరి ప్రసంగించబోతారు. మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది విశాఖ జిల్లాలో. ఆ మ్యూజియంకి ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పనులు ప్రారంభమనే ఈ సంవత్సరంలో ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఏవైతే జన్మ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్సవాల సందర్భంగా వచ్చే జూలై 4th వరకు లోపల ఈ యొక్క మ్యూజియం కూడా ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తా ఉన్నాం. వాళ్ళే యొక్క మ్యూజియం నిర్మాణ పనులు నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల మీటింగ్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ లేదు ఇప్పటికైతే నిర్ణయం కాదు, ఇక టైం ఉంది కదా. ఇప్పటి వరకు అయితే వారు 3వ తేదీ హైదరాబాద్ లో ఉంటారు, 2, 3, 4 నాడు భీమవరం వస్తారు. అదే నిర్ణయం. ఇంకా ఎక్కడ కూడా ఇంకా నిర్ణయం అవ్వలేదు. నాకు ఏ రకమైన సమాచారం ఉంది. సార్, మన రాష్ట్రపతి ఎన్నికల మీద విపక్షాల సమావేశం రమ్మని ఇద్దరు ముఖ్యమంత్రులు లెక్క రాస్తుంది ఉంటారు. మీ ఇద్దరు అటెండ్ కాలేదు. మీ పార్టీ మద్దతుకి ఇచ్చే అవకాశం ఉందా? మీ పార్టీకి ఎన్డీఏ టీఆర్ఎస్ కమిటీ కూడా వేసింది సార్. మన కమిటీలో పెట్టినారు. మేనేజ్మెంట్ కమిటీలో మీరు అన్నగారు ఇక ఏ కమిటీ రాష్ట్రపతి ఎలక్షన్ కోసం ఒక మేనేజ్మెంట్ కమిటీ చేసింది 14 మంది చైర్మన్, మీరు మెంబర్. నాకు సమాచారం టీఆర్ఎస్ వైసీపీ మీ అందరికీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. మేము టీఆర్ఎస్ని అడిగినో లేదో కానీ కొన్ని పార్టీలతో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతి అనేటువంటి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని గత అనేక రోజుల్లో కోరుతున్నాం. కానీ ఒకసారి పోటీ చేస్తాం రాజకీయంగా. ఒక పాలక పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒక రూలింగ్ పార్టీగా దేశంలో మా ప్రయత్నం అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఇవ్వకూడదని ఆలోచిస్తాం. సార్, అల్లూరి సీతారామరాజు ఇంకా పార్లమెంట్ పెట్టాలని ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నారు. దానికి మోడల్స్ కూడా తయారు చేశారు. దానికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పార్లమెంట్ కొత్తలు వస్తా ఉంది. కొత్త దాంట్లో ఎవరి విగ్రహం ఉండదు. కొత్తగా నిర్మాణం చేసేటువంటి అదే ఆలోచించాలి. ఎందుకంటే మ్యూజియం చేయబోతున్నాం. పార్లమెంట్ మ్యూజియం చేయబోతున్నాము. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మ్యూజియం చేయబోతున్నాము. అక్కడ మాట్లాడుతుంది ప్రధానమంత్రిగా ఎట్లా వస్తుంది మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ భీమవరం కూడా పెడతా ఉన్నాం. అవసరమైతే విశాఖపట్నంలో కానీ ఇక్కడ హైదరాబాద్ లో కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు పార్లమెంట్ లో ఎవరి విగ్రహాలు ఇప్పుడు కొత్త భవనం మాత్రం పెట్టారు. సీతా ద్రౌపది లాంటి చిత్రపటాలు ఏర్పాటు చేస్తారు.
భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటువంటి చిత్రపటాలు విగ్రహాలు భారతీయ సంస్కృతి. అందులో ఉద్యమకారులు ఉంటారా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. మేమే మా డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇప్పటికీ అనేక మీటింగ్లు కల్చర్ డిపార్ట్మెంట్కే బాధ్యత ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ 2-3 సార్లు ప్రజెంటేషన్ చేసినాం. కల్చర్ వ్యక్తుల కంటే కల్చర్ మీద ఉండే ప్రయత్నం చేస్తాం. వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ కంటే భారతీయ సంస్కృతి, మన యొక్క జీవన విధానాలు అవన్నీ కూడా ఉన్నంతలో మరీ ఎక్కువగా అదే ఎగ్జిబిషన్ లాగా పెట్టడం కొంత టచ్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు, ప్రాథమిక స్థాయిలో ఉంది. ఎందుకంటే మనకు జనవరి వరకు అవకాశం ఉంది. జనవరిలో ఈ యొక్క పార్లమెంటు నూతన భవనంలోని బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలు బహుశా మరి చివరి సమావేశాలు శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఇంకా 2 సమావేశాలు అంటే దీంతో పాటు శీతాకాలం డిసెంబర్లో, నవంబర్ డిసెంబర్లో కొత్త పార్లమెంట్ లో నిర్వహించాలని భారత ప్రభుత్వం. కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏ రకమైనటువంటి విగ్రహాలంటే మనుషుల విగ్రహాలు కాదు, కొన్ని డిజైన్స్ సినిమాలు అటువంటివి ఎక్కడైతే పెట్టాలో నెమ్మలు అటువంటి మన యొక్క భారతీయ సంస్కృతికి మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు అటువంటి మేము డిస్కషన్ చేస్తాం. వ్యక్తులు ఎవరు